సర్వశక్తిమంతుడు ప్రేమమయుడు మనందరి పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, కీడునకు ప్రతి కీడు చేయవద్దు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ పేతురు భక్తుడు రాస్తూ అంటాడు, ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు నువ్వు చేయబాకు అని అంటాడు. ఎందుకని అని గనక మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఆ 9వ వచనంలో అంటాడు, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయక వారిని దీవించుడి అని అంటాడు. అవును ప్రియులరా, మనమందరం కూడా దేవుని చేత ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడినటువంటి వారం. ఒకవేళ నీవు గనక వారికి ప్రతి కీడు చేసినట్లయితే ఆశీర్వాదాలకు నీవు దూరం అవుతావు అని అంటాడు. అందుకనే ప్రభువు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, కీడుకి ప్రతి కీడు చేయక వారిని దీవించుడి, వారికి మేలు చేయుడి, వారి నెత్తి మీద అన్ని కొంపట్టి వేసిన వారు అవుతారు అని అంటాడు. పగ తీర్చుకొనుట నా పని అని అంటాడు ప్రభు. అంతేకాకుండా, దేవా నీవిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, ఆ యొక్క ఆజ్ఞలన్నింటిలో కాదు కానీ నేను ఒక కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అని, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మన పొరుగువారిని మనం ప్రేమిస్తామో, వారు మనకి ఎంత కీడు చేయాలని ఆలోచన చేసినా మనం కీడు చేయము, కానీ వారికి మేలు చేసేటువంటి స్థితిలో ఉంటాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ప్రేమించడం. మనము పాపులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయులై ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు రీతిలో జీవిస్తూ మరణానికి పాత్రులైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, అగ్ని గుండానికి పాత్రులైనటువంటి మనము, నిత్య నరకానికి పాత్రులైనటువంటి మనలను దేవుడు తన ప్రేమ చేత తన రక్తాన్ని చిందించి మనందరికీ కూడా పాపక్షమాపణ దయచేసి ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఆయనతో సహవాసము చేస్తూ నిత్య సంతోషమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా ప్రభు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రభు ఎట్టి ప్రేమనైతే మనకు చూపించాడో, క్రీస్తు నామాన్ని నమ్ముకున్నటువంటి మనము కూడా అటువంటి ప్రేమనే చూపించాలని చెప్తూ, కీడుకు ప్రతి కీడు నువ్వు ఎవరికి చేయవద్దు అని అంటాడు. నీ సాధ్యమైతే వారిని దీవించు, వారి కొరకు నువ్వు ప్రార్థించు అని అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ కీడుకి ప్రతి కీడు చేస్తే వారికి మనకి తేడా ఉండదు. నువ్వు కీడు చేయడం ద్వారా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను నీవు పోగొట్టుకుంటావు అని అంటాడు. పాత నిబంధన గ్రంథం యోసేపును కనుక చూసినప్పుడు, యోసేపుకి దేవుడు ఒక కళనిచ్చాడు. ఆ కళను తన అన్నలకు చెప్పడం ద్వారా వారు ఇతను పగబట్టారు. నీవు మమ్మల్ని ఏలువాడవా అని ఏ విధమైన చేతనైనా ఇతను చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఒకనొక సందర్భంలో వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు గోతిలో పడవేశారు. తర్వాత గోతి నుంచి అతన్ని తీసి ఐగుప్తులకు బానిసలుగా అమ్మివేశారు. తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ ప్రతి కష్టములు కూడా దేవుని నామాన్ని మయంపరిచేటువంటి రీతిలో ఉన్నాడు. తద్వారా దేవుడు అతని జీవితంలో చేస్తానన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు చేశాడు. చివరికి ఎంతవరకు మేలు చేశాడంటే, ఐగుప్తు దేశానికి ప్రధాని హోదాలో ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా కరువు చేత అల్లాడుతున్నప్పుడు యోసేపు చెప్పినటువంటి ఒక తెలివి కలిగినటువంటి ఆలోచనను బట్టి యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ప్రధానిగా నియమించాడు. ఆ సమయంలో యోసేపు యొక్క అన్నలు ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు తన అన్నలు అతనికి చేసినటువంటి కీడును బట్టి వారికి కీడు చేయలేదు, కానీ మీరు నాకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, కానీ దేవుడు నాకు దానిని మేలుగా చేశాడు అని వారి అన్నల దగ్గర డబ్బులేమీ తీసుకోకుండానే వారికి ఆహార ధాన్యాలు ఇచ్చాడు. అంతేకాదు, కానీ ఆ కరువు ఉన్నంత వరకు కూడా తన అన్నలను తన దగ్గర ఉంచుకొని పోషించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఏ మేలులైతే మనకి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ మేలులన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే తన అన్నలు అంత కీడు చేసినప్పటికీ వారి మీద ద్వేషం పెట్టుకోలేదు, కానీ వారిని ప్రేమించి తనతో ఉండడానికి వారిని తీసుకెళ్ళాడు పిల్లరా. కాబట్టి క్రీస్తు నామాన్ని ఎరిగినటువంటి మనము కూడా, ఒకవేళ నీకు కీడు చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరన్నా నీకు కీడు చేశారా, నువ్వు వారి మీద పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నావా, అయితే ఆ పగను కీడుని ప్రభువుకి అప్పచెప్పు. పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు. కాబట్టి నీవు పగ తీర్చుకోకుండా వారి గురించి ప్రార్థన చెయ్యి. వారి గురించి నీవు దీవెన వచనం చెప్పినప్పుడు ఆ పగ ప్రభువే వారి పట్ల తీర్చుకుంటాడు. లేదంటే వారిని నీకు దాసులుగా చేసేటువంటి స్థితి ప్రభు ఇస్తాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, పగ మనం తీర్చుకోవద్దు, కానీ అది దేవునికి అప్పజెప్పాలి. మనము దేవుని బిడ్డలుగా వారి పట్ల ప్రేమ చూపిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, కీడుకి ప్రతి కీడు చేయొద్దన్నావు నాయన. అవునైనా మీ నామమును ఎరిగినటువంటి బిడ్డలుగా నైనా మీ ప్రేమను ఇతరులకు పంచేవారుగా, ఒకవేళ వారు మాకు కీడు చేసిన ఇదిగోనైనా ఆ కీడుని మీకు సమర్పించి మేము వారి మీద పగ తీసుకోకుండా నైనా
మా ప్రేమను వారికి చూపించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, తద్వారా నీవిస్తానన్నటువంటి వాగ్దానాలు మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.